అందరికీ నమస్కారం. నేను త్వరగా శ్రీరామ్, హిందూ కార్యకర్తని. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఒక సంచలనమైన విషయాన్ని తెలియజేశారు. అదేంటంటే తిరుమల లడ్డూలో గత ప్రభుత్వ హయాంలో జంతువులతో కూడిన కొవ్వుతో కూడిన పదార్థాలని దాంట్లో కలిపారు. అంటే తిరుమల లడ్డూలో కానీ ఇతర పదార్థాల్లో కానీ ప్రసాదంలో కలిపారు. ఆవు నెయ్యిని చేయడం మానేసి, ఆవు నెయ్యితో చేయాల్సింది ఆవు నెయ్యితో మానేసి ఒక కల్తీ పదార్థాన్ని తీసుకొచ్చి చేశారు. అది కూడా జంతువుల యొక్క కొవ్వుతో చేసిన పదార్థాలతోటి చేశారు దేవుడి ప్రసాదాన్ని అని చెప్పి ఒక సంచలనమైన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలియజేశారు. ఇది చాలా తీవ్రమైన అంశంగా హిందువులు పరిగణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ హిందువుల తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళని కటకటాల వెనక్కి పంపించండి, ఉరి తీయండి. అండర్లైన్ చేసుకోండి, ఉరి తీయండి. అట్లాంటి వాళ్ళని ఉరి తీయాలి. దేవుడితో పరాచకాలం ఆడేవాళ్ళని, దేవుడి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసేవాళ్ళని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేవాళ్ళని దయచేసి మీరు వాళ్ళందరినీ కూడా ఉరి తీయించండి. ఒకవేళ మీరు కనుక అలా చట్ట ప్రకారం చేయలేకపోతే, మీకు ఏమన్నా అవకాశం ఉంటే చట్ట ప్రకారం మాకు కొంత అవకాశం ఇవ్వండి. హిందువులకి వాళ్ళని పట్టి ఇవ్వండి. వాళ్ళని శిక్షించే కార్యక్రమం మేము చేస్తాం. మీరు పర్మిషన్ మీరు ఇవ్వండి. ఎందుకంటే మేము చట్ట వ్యతిరేకంగా మేము వెళ్ళాం. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపించే పని హిందువులు చేసేస్తారు. ఇంతకన్నా దుర్మార్గం లేదు. తిరుమల లడ్డూని అపవిత్రం చేశారంటే అంతకన్నా దుర్మార్గం లేదు. అట్లాంటి వాళ్ళని హిందువులు క్షమించడానికి సిద్ధంగా లేరు. మీరు చట్ట ప్రకారం మీరు పర్మిషన్ ఇస్తే హిందువులు వాళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, అసలు వీళ్ళకి హిందూ ధర్మశాస్త్రాల్లోనే వీళ్ళకి శిక్షలు ఖరారు అయ్యి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి గరుడ పురాణం స్పష్టంగా చెప్పింది. కుంభీపాకం చేయాలి. ఇలాంటి వాళ్ళందరినీ, ఎవరైతే ఆహారంలో కల్తీ చేశారో అటువంటి వాళ్ళని పెద్ద బాణాలీలో నూనె పోసి దాంట్లో బాగా నూనె మరిగిన తర్వాత ఇట్లాంటి వాళ్ళందరినీ దాంట్లో పడేసి దాంట్లో వేయించాలి. బతికుండంగానే వేయించాలి. ఇది హిందూ ధర్మశాస్త్రం చెప్తోంది, గరుడ పురాణం చెప్తోంది. ఇది ఆల్రెడీ నరకంలో ఉంటుంది. ఈ కుంభీపాకం అనే నరకం స్పష్టంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. అలాంటి శిక్ష మాకు వేసే అవకాశాన్ని చట్ట ప్రకారం మాకు ఇప్పించండి. హిందువులకి ఇప్పిస్తే అలాగైనా మేము చేస్తాం. ఆ కుంభీపాకాన్ని నరకంలో కాదు, ఈ భూమి మీద వీళ్ళకి చూపిస్తాం. మీరన్నా ఉరి తీయండి వాళ్ళని, లేదా మా హిందువులకి అప్పచెప్పండి. హిందువులకు అప్పచెప్పి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా హిందువులకు ఇవ్వండి ఇలాంటి వాళ్ళ విషయంలో. అప్పుడు వాళ్ళకి అయితే కుంభీపాకమా లేదంటే రాళ్లతో కొట్టి చంపడమా, రెండిట్లో మీరు ఏది అవకాశం ఇస్తే దాన్ని చట్ట ప్రకారం, అంటే మీ అనుమతితోనే మేము చేస్తాం. మేము ఎప్పుడు కూడా హిందువులు ఎవ్వరూ కూడా చట్టాన్ని అతిక్రమించే పనులు చెయ్యం మేము. దయచేసి మీరు అవకాశం ఇవ్వండి. మాకేం అవకాశం ఇవ్వమని మేము అడగట్లా. మీరే ముందు ఆ పని చేయండి. మీరు ఉరి తీయండి. ఉరి తీయగలరా లేదా చెప్పండి. లేదంటే కనుక మీరు చేయలేకపోతే అవకాశం మాకు ఇవ్వండి.